బాయ్ డాడీ. బాయ్ బాయ్. ఏ ఉండు, ఆగాగు. ఇప్పుడు ఓకే, కరెక్ట్గా ఉంది. ఓకే బాయ్. వెళ్దామా? మీరు అనుకుంటూ ఉండొచ్చు నా బుర్ర పూర్తిగా పాడైపోయిందని. అది ఆలోచించి తెలుసుకోవాల్సిన అవసరం లేదుగా, ఇంతకు ముందే తెలిసిన విషయమే కదా. నేనేమి ఊరికే చెప్పలేదండి. ఎందుకో తెలీదు, ఆ అమ్మాయి మీద నాకు ఇష్టం బాగా పెరిగింది. మీరే ఒకసారి ఆలోచించండి. నేను ఆ హాస్పిటల్కి వెళ్ళగానే తనని నాతో పంపిస్తారా అని అడగగానే వాళ్ళకి నేను పెద్దగా పరిచయం లేకపోయినా వాళ్ళ అమ్మాయిని నాతో పంపించడానికి ఒప్పుకున్నారు కదా. ఏమండి, తనని చూడగానే కొన్ని విషయాల్ని నేను మర్చిపోయానండి. తనకి నాకు మధ్య ఏదో బంధం ఉంది. అవును, నాకు అనిపించింది. ఏంటండి? మీ నాన్న బాలకృష్ణ కొద్ది సంవత్సరాలు అదర్ స్టేట్స్ లో కొద్ది కాలం బిజినెస్ చేస్తూ ఉన్నారు కదా, అదే కారణం. ఆ విషయం ఇప్పుడెందుకు? అందుకే నీకు ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా ఏదో బంధం ఉన్నట్టు అనిపిస్తోంది. నోరు తెరిస్తే ఇలాంటి మాటలే మాట్లాడతారు. ఏం చేయను? నవ్వింది చాలు. నా బుజ్జి కన్నా. గాయత్రి, నైట్ ఫుల్గా ఇంటర్నెట్ చూస్తున్నామని అమ్మ చెప్పారు. ఏదైనా చదివావా అమ్మా? ఇలాగే ఉంటే నీ భవిష్యత్తుకి అంతే. ఇదిగో దీపిక, లవ్ మంచిదే. ట్యూషన్కి వెళ్తున్నానని చెప్పి థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం సంతోషంగానే ఉంటుంది, కానీ ఈ పేపర్ చూసినప్పుడు ఆ సంతోషం లేదు. అర్థమైందా? ఇదిగో. థ్యాంక్ యూ మిస్. అశ్విన్ రారా. ఈ మెసేజ్లు క్రియేట్ చేసే సమయాన్ని చదువు మీద పెట్టావంటే కొంచెం బాగుంటుంది. కాస్త ఆలోచించు, ఎందుకంటే నువ్వు బుద్ధిమంతుడివి. నీ కొన్ని మెసేజెస్ నేను కూడా చదివాను. ఓ లియా, ఇలా చూసారా? ఈ పేపర్లో మీరు చూడొచ్చు ఫుల్ మార్క్స్ని. లియా కుటుంబం సాధారణమైన కుటుంబం. ఎంతో కష్టపడి స్కూల్లో చదివిస్తున్నారు. మీ అందరిలాగా తను బెన్స్ కార్లో ఏమీ వెళ్ళడం లేదు. మీ అందరికీ చాలా విషయాలు ఎక్కువగా దొరికాయి, అందువల్లే మార్కులు తగ్గిపోయాయి. ఈసారి కూడా లియానే క్లాస్లో ఫస్ట్. గుడ్. థ్యాంక్ యూ మిస్. హలో, ఏంటండి చెప్పండి. నాకు అర్జెంటుగా బాంబేలో ఒక మీటింగ్ ఉంది. మన క్లయింట్ ఒక ఆయన దుబాయ్ నుంచి అక్కడికి వచ్చారట. ఎప్పుడు వెళ్తున్నారు? 4 ఒక ఫ్లైట్ ఉంది. మీరెలాగూ బాంబే వరకు వెళ్తున్నారు కదా. దేవికి ఆంటీ వాళ్ళ అమ్మాయి డెలివరీకి ఊరికి రానని చెప్పింది. నా కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటో అడిగొస్తారా? నేను కంపెనీ మీటింగ్ కోసం వెళ్తున్నాను. నువ్వు ఆ క్లారాతో ఇంటికి వెళ్ళొద్దని చెప్పు. ఏదేవైనా దేవికి ఆంటీని. దేవగా ఆంటీ, నువ్వు ముందు ఫోన్ పెట్టు. ఏమండి? హలో, ఎవరు? నేను మీనాక్షిని. అయ్యో క్షమించండి మేడం, మీరనుకోలేదు. ఏంటంటే మీరు నన్ను మేడం అంటున్నారు? మీనాక్షిని పిలవండి చాలు. మీనాక్షిని పిలవాలా? ఏమంటున్నావమ్మా నువ్వు? మీరలా పిలవకపోతే నేను మీకు ఫోన్ కూడా చెయ్యను. అద్సరే, ఏజీస్ అంకుల్ ఆరోగ్యం ఎలా ఉందా ఆంటీ? ఇప్పుడు బానే ఉన్నారమ్మా, కానీ రెస్ట్ తీసుకోమంటే ఎక్కడ వింటున్నారు? మీనాక్షి మీనాక్షి. లియా ఇక్కడ? ఇదిగో పక్కనే ఉంది. ఇదిగో ఫోన్ ఇస్తున్నాను. ఇదిగోమ్మా. లియా ఎలా ఉన్నావు? బావున్నానక్క, మీరెలా ఉన్నారు? నేనేం చేస్తానమ్మా, ఊరికే కూర్చున్నాను. ఆయన పని మీద బాంబేకి వెళ్లారు. రేపు సాయంత్రానికి గాని ఇంటికి తిరిగిరారు. ఓ, మీరు ఒంటరిగా ఉన్నారా? క్లారా అంటే ఉన్నారు. తనున్నా నువ్వుంటే బావుంటుందనిపిస్తోంది. నవ్ ఐ రియల్లీ మిస్ యూ. రేపు ఉదయం నేనెలాగో మీ ఇంటికి వచ్చేస్తాననుకో, మనం జాలీగా బయటకు వెళ్ళొద్దాం. అమ్మని అడగాలి కదా. అలాగే మమ్మీని అడుగు. ఆ మొప్పుకోకపోతే నేను పర్మిషన్ అడుగుతాను. వద్దు, నేనే అడుగుతాను. సరే, నువ్వు వెళ్ళి నిద్రపో. రేపు ఉదయాన్నే మీ ఇంటికొస్తాను. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ అక్క.
రండి రండి. ఫోన్లో మీకు అడ్రస్ చెప్పింది అర్థమైందో లేదో అని కంగారు పడ్డాను. రావడానికి కష్టపడలేదు. అబ్బే లేదంటే కూర్చోండమ్మా. అయ్యో కూర్చోడానికి టైం లేదు. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోతే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టమైపోతుంది. ఏజీస్ అంకుల్ ఇక్కడే ఉన్నారా? చాలా లేట్ ఏంటి అయిపోయింది. అంకుల్ మీరు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి 2 రోజులే అవుతోంది. ఈ రోజే ఆఫీస్కి వెళ్ళడం అవసరమా? ఏంటి అంకుల్ ఇది? నాకేమీ లేదమ్మా, అంత నయమైపోయింది. మీరు ఈ రోజు ఆఫీస్కి వెళ్ళకూడదు. అది కాదు మేడం, మీరు అలా అనకండి. చాలా పని పెండింగ్ ఉంది. దయచేసి నన్ను ఇక మీదట మేడమని పిలవకండి. నా హస్బెండ్ మీకు బాస్ కావచ్చు, కానీ మీ అమ్మాయి లియాకి నేను ఫ్రెండ్ కావడం వలన మీరు నన్ను కూడా మీ ఇంట్లో మనిషిగానే చూడాలి. అది కాదు, నేను మీరు ఇంకేం చెప్పకండి. అమ్మాయికి ఫోన్ చేసి నేను చెప్తాను. మీరు ఎక్కడికి వెళ్ళకండి. వద్దు మేడం. మీరు ఇంకేం మాట్లాడకండి. నా మాట వినండి చాలు. అక్క ఆహా, చూసారా, అక్క రాగానే రెడీ అయిపోయావా? మీరు బయటికి వెళ్తున్నారు సరే, ఇంటికి వచ్చిన వాళ్ళకి టీ ఇవ్వాలని తెలీదా? నువ్వు కూర్చో. అయ్యో ఆంటీ, ఆగండి ఆంటీ, అవన్నీ ఏం వద్దు. ఎందుకంటే మాకు అసలు టైం లేదు కదలియా. ఆంటీ, రేపు లీవే కదా, నేను లియాని మా ఇంటికి తీసుకువెళ్ళనా? అయ్యో, ఇదంతా ఎందుకమ్మా? అనవసరంగా నీకే శ్రమ. ఇలా మాట్లాడితే నాకు నచ్చదు. లియాని మా ఇంటికి తీసుకువెళ్ళడానికి మీరు పర్మిషన్ ఇస్తే చాలు. అయినా గాని మేడం సంతోషపడుతున్నారు కదా, సరే వెళ్ళిరాని. మేడం కాదు, మీనాక్షి. సరేలే. సరే మేము వెళ్ళొస్తాం. వస్తావా ఆంటీ? అలాగేనమ్మా. అంకుల్ అలాగే రారా. బాయ్ బాయ్. వచ్చేసారా? రండి. రే పప్పు, ఆగురా. రే పప్పు, తాతయ్యకి ఒక ముద్దిచ్చి వెళ్ళరా. మ్మ్. అర్రే, బొగ్గ మీద ముద్దివరా అంటే గాలిలో ఇస్తున్నాడు. ఈ అమ్మాయి ఎవరు? అరే నాన్న, మీరెప్పుడొచ్చారు? కాసేపు అయిందమ్మా. మీరొస్తే నాకు ఒక ఫోన్ చేయొచ్చు కదా నాన్న. లీవ్ దొరికింది, సరే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఇక్కడికి రాగానే క్లారా ఒక టీ ఇచ్చింది. అది తాగి పేపర్ చదువుతూ అలాగే నిద్రపోయాను. తరువాత కార్ సౌండ్ విని నిద్రలేచాను. సరే లోపలికి రండి నాన్న. లోపలికి వెళ్ళిన అమ్మాయి ఎవరు? ఆయన కంపెనీలో వర్క్ చేస్తున్న ఏజీస్ అంకుల్ గారి అమ్మాయి. పాపం నాన్న. తనెందుకు ఇక్కడికి వచ్చింది? ఊరికే పప్పు స్కూల్లోనే చదువుతోంది. వయసు వచ్చిన పిల్లమ్మా, అది గుర్తుంచుకో. సరేనమ్మా, నేను బయలుదేరనా? ఏంటి నాన్న సడన్ గా బయలుదేరుతున్నారు? సివిల్ సెక్షన్ వరకు రావాల్సిన పనోటి పడింది. అక్కడికి వెళ్తూ వెళ్తూ ఇలా వచ్చాను. మీ అమ్మ సాయంత్రం గుడికి తీసుకెళ్ళమని నా చేత ఒట్టు వేయించుకుంది, అందుకని తీసుకెళ్ళాలి. వెళ్ళిరానా? అల్లుడు గారు వచ్చాక నాకు ఫోన్ చేయమ్మా, చూసి చాలా రోజులైంది. సరే నాన్న, చెప్తాను. ఓకే. ఏంటి నువ్వు? ఇంటి నుంచి నేను తీసుకొచ్చింది ఇలా పనులు చేయించడానికి కాదు. బట్టలు బీరువాలో పెట్టడం ఒక పెద్ద మ్యాటరా? ఎప్పుడైనా మంచి మూడుంటే ఇలాంటి పనులన్నీ నా హస్బెండే చేసి పెడతారు. ఒక రకంగా చూస్తే ఆయన పాపమే, ఎందుకంటే నాలాంటి దాన్ని భరించాలి కదా. ఏమిటక్క ఇది? పాప డ్రెస్సు బాగుంది కదా? ఇలా ఇవ్వు. ఎందుకు ఇవన్నీ తీస్తున్నావు? అది కాదక్క, నేను ఊరికే. అక్క ఏడవకండక్క. నువ్వు దాన్ని తీసేసరికి నేను కోపడ్డాను. నన్ను క్షమించు. ఎందుకక్క ఏడుస్తున్నారు? లేయా, నాకు ముందుగా పుట్టాల్సింది పప్పు కాదు, ఒక అమ్మాయి పుట్టుండాలి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా హస్బెండ్ నాతో చెప్పారు, డెఫినెట్గా అమ్మాయే అని. చిన్న చిన్న డ్రెస్సుల్ని, బోల్డ్ని టాయ్స్ని మేము కొని పెట్టాం. కానీ మా అమ్మాయి 4 రోజులే బతికింది. నేను మా అమ్మాయిని చూడలేదు కూడా. ఏడవకండక్క.
నువ్వు మరోలా అనుకోకు. అప్పుడప్పుడు నేను ఇలా అయిపోతాను. మీ నాన్నగారు ఒంట్లో బాలేదని హాస్పిటల్కి వచ్చాం కదా, అదే రోజునే తను నన్ను వదిలి వెళ్ళి 7 సంవత్సరాలు అయింది. నన్నే మీ అమ్మాయి అనుకుంటున్నారు కదా, ఇంకెందుకు ఏడుస్తున్నారు? ఏడవకండక్కా. లియా, మీను, ఆహా, త్వరగా వెళ్ళి స్నానం చేసి రండి. మీకోసం రొయ్యలు వండించాను. అది సరే. లియా ఇక్కడే ఉందా? మీను మాట్లాడే చంపేస్తుంటుందిగా నేను. చూడండి, దేవకి ఆంటీ ఇంటికి వెళ్ళారా? అక్కడికి వెళ్ళి చూశాను. లేక బానే ఉంది. నెక్స్ట్ మంత్ డేట్ ఇచ్చారట. ఈ వాటర్ డెలివరీనే ప్లాన్ చేశారట. ఏంటి? అంటే నీళ్ళలోనే పురుడు పోస్తారట. ఆ ప్రిపరేషన్లోనే తనుంది. బొడ్డు తాగుతుందని ఒక బంధం ఉండేది. కొద్ది రోజులు అది మాయమైపోతుంది. ఇలా చూడు పప్పు, ఇది నాన్న ముంబై నుంచి వచ్చిన ఫ్లైట్. దిగిన వెంటనే నీకు తీసుకొచ్చాను. ఏమండి, హే, ఉండండి. ఏంటి? ఇది ఒక ఆయుర్వేద పొడి. ఇప్పుడే కదా ఊరెళ్ళొచ్చారు. నేనేమన్నా చిన్నపిల్లాడినా? కొన్ని సమయాల్లో మీరు చిన్నపిల్లాడే. త్వరగా వస్తేనే భోజనం పెడతాను. లియా, తిను. ఏమండి? హే, ఏంటిది? నూడిల్స్ వచ్చి అద్దానం చేసావా ఏంటి? నవ్వింది చాలు. ఇలా ఉంటేనే లియాకిష్టమట. ఇలా ఉంటే తినొచ్చు, అలాగే తాగొచ్చు. 2 in 1. గుడ్. మన క్లారా ఆంటీ దగ్గర ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు కదా? ఆవిడకి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చేసి 6 ఈ ఇంటికి వెళ్ళిపోయేది. భరించే తీరాలి. పప్పు ఎందుకు నేను తినట్లేదు? తనకి సూప్ కావాలట. ఈ టైంలో సూప్ ఎలా చేస్తానండి? ఏమైంది లియా? ఏం లేదు. ఉన్నట్టుండి డల్ అయినట్టున్నావు. స్కూల్లో ఏదైనా బాయ్ ఫ్రెండ్స్ ప్రాబ్లమా? ఏమండి, కాస్త ఆపుతారా? తనకే బాయ్ ఫ్రెండ్ లేడు. మీరిలాంటివన్నీ నేర్పించకుండా ఉంటే చాలు. ఓకే. Ah